4 సీట్లు ఎట్లా గెలవాలనో, తెలంగాణలో 14 సీట్లు ఎట్లా గెలవాలనో మాకు ఒక ప్రణాళిక ఉన్నది. ప్రణాళికబద్ధంగా ఎన్నికలను ఎదుర్కొంటాం. ఆంధ్రప్రదేశ్ కాదు, అంతకంటే ముందు కేరళకు పోయినా మీరు చూసారు కదా. ఇది నిన్న ఆంధ్రప్రదేశ్కి పోయినా, ఇవాళ ఇప్పుడు మీ దగ్గర నుంచి చక్కగా మహారాష్ట్రకి వెళ్తున్నాం. మాది జాతీయ పార్టీ, జాతీయ స్థాయిలో నాకు ఏ బాధ్యత అప్పచెప్పినా పర్యటన చేయాల్సిందే. భవిష్యత్తులో కూడా ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో పర్యటించమని ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే గారు ఆదేశిస్తే తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా పర్యటన చేస్తా. Next. Sir, Sandeep from Telangana today, sir. Sir, your action plan to bail out water crisis, sir. Will you be approaching Karnataka government? Yes, we are trying to reach Karnataka government. They have to react on those lines. Now election code is there. Now officers has to take up this issue in Karnataka as well in Telangana. Next. सर मैं संजय तिवारी न्यूज़ 18 इंडिया से। आपने बोला कि आपकी सरकार को गिराने की साजिश हुई। एक इलेक्टेड गवर्नमेंट को 100 दिन के अंदर गिराने की साजिश हो रही है, बहुत गंभीर मामला है। कौन लोग हैं इसके पीछे और क्या आपका इशारा केंद्र सरकार या बीजेपी की तरफ भी है, क्योंकि आप कहते रहे हैं कि बीआरएस और बीजेपी एक ही प्लेटफॉर्म पे है? हाँ, इसीलिए मैं जिम्मेदारी से ये बात कह रहा हूँ। ये साजिश नहीं किए तो कैसे इलेक्टेड रिप्रेजेंटेटिव्स या फॉर्मर चीफ मिनिस्टर 6 महीने में सरकार गिर जाएंगे, ऐसा क्यों वो बयान दे रहा है? और दूसरी तरफ भारतीय जनता पार्टी, डॉक्टर लक्ष्मण हु इज राज्यसभा मेंबर एंड ओबीसी सेल चेयरमैन ऑफ भारतीय जनता पार्टी नेशनल लेवल, उन्होंने भी कहा कि भाई पार्लियामेंट चुनाव होते ही ये सरकार हम गिरा देंगे। जो हमारा एक्शन प्लान है हिमाचल प्रदेश में हम कर दिया, अभी आगे हम तेलंगाना में कदम उठाएंगे। सीधा सीधा सबके सामने ऐसे बयान भारतीय जनता पार्टी और बीआरएस दोनों बयान दे रहा है। इसका मतलब इनका ने 39 है, उनका ने 8 लोग है, 2 मिलाए तो भी सरकार बनाने का मौका नहीं है। ये लोग ऐसे बयान देकर ये दोनों के बीच में जो चर्चा हो रही है, 8 से सरकार नहीं बनने वाले, सेम वही लाइन्स पे बीआरएस वाले भी बोल रहे हैं। ये 2 मिलने के बाद और बाकी का कार्रवाई ये लोग करने के लिए कोशिश कर रहे हैं। इसीलिए ऐसे बयानों को मुंह तोड़ जवाब देने के लिए हमारे कहने भी पूरा तैयार, माल मसाला पूरा तैयार है। जब जरूरी है तब मैं वो भी काम करके दिखाऊंगा। సీఎం గారు, ఇక్కడ అరవింద్ అండి, పొలిటికల్ ఎడిటర్ రాజ్ న్యూస్. మై క్వశ్చన్ ఇస్, ప్రతిపక్ష నాయకుడిగా రేవంత్ రెడ్డి ఎవరెవరైతే ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల చేతిలో ఇబ్బందులు పడ్డారో వాళ్ళ భవితవ్యం ఎలా ఉండబోతుంది ముఖ్యమంత్రి అయిన తర్వాత? ఖచ్చితంగా పేర్లు కూడా కావాలంటే పేర్లు ఇప్పటికే మీరు ఒక ప్రభాకర్ రావు గారి పేరు చెప్పారు, స్టీఫెన్ రవీంద్ర పేరు గతంలో చెప్పారు, మరికొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్ల పేర్లు చెప్పున్నారు. వీళ్ళ నాయకుల నుంచి అధికారుల వరకు వ్యక్తిగత కక్షా సాధింపు చర్యలు ఉండవు. వాళ్ళు బాధ్యత నిర్వహించేటప్పుడు అధికారిక ఉల్లంఘన పాల్పడిన, తప్పిదాలకు వాళ్ళు సహకరించిన చట్ట పరిధిలో విచారణ జరుగుతుంది. సమయం సందర్భం వచ్చినప్పుడు విచారణ జరుగుతుంది. అందరు అధికారుల మీద ఒకేసారి విచారణకు ఆదేశించడము, అందరు ప్రజాప్రతినిధులను ఒకేసారి తీసుకెళ్ళి జైల్లో పెట్టడము, ఇట్లాంటి కక్షా సాధింపు చర్యలకు మేము పాల్పడము. ఎన్నికల ముందు అవసరాలకు అరెస్టులు చేయడము ఇట్లాంటివి ఉండవు. దానికి సంబంధించి ఆ డిపార్ట్మెంట్ మీద మనము విశ్లేషించినప్పుడు అందులో లోపాలు కనిపించినప్పుడు వాటి మీద మాత్రమే విచారణ చేస్తాం. నేను ముందే చెప్పిన, వ్యక్తిగత కక్షా సాధింపు చర్యల కోసం ప్రజలు మాకు అధికారం ఇవ్వలేదు. నాకు ఇచ్చిన అధికారాన్ని నేను వ్యక్తిగతమైన కక్షా సాధింపు చర్యలకు ఉపయోగించను. ప్రజలు తెలంగాణ విస్తృత ప్రయోజనాల కోసం మాకు అధికారాన్ని ఇచ్చిండ్రు కాబట్టి ప్రజల యొక్క విస్తృత ప్రయోజనాల కోసమే పనిచేస్తాను తప్ప